రచయిత అందశ్రీకి సముచిత స్థానం ఆలోచిస్తున్న రాష్ట్ర సర్కారు ఆయనతో సంప్రదింపులకు ప్రయత్నాలు తగిన బాధ్యతలపై యోచనలో సీఎం అట. తెలంగాణ రాష్ట్ర సాధన సమయంలో తనదైన శైలిలో ప్రజలు ఉత్తేజపరిచిన రచయిత అందశ్రీకి సముచిత స్థానం కల్పించేందుకు ప్రభుత్వం ఆలోచిస్తున్నది. గత ప్రభుత్వంలో ఆయనకు గౌరవం గుర్తింపు లేదని విమర్శలు వస్తున్న నేపథ్యంలో ప్రాధాన్యం ఇవ్వాలని సర్కారు భావిస్తున్నది. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ సమయంలో తనదైన శైలిలో ప్రజలు ఉత్తేజపరిచిన సాహితీవేత్త రచయిత అందశ్రీకి తగిన గౌరవం సముచిత స్థానం కల్పించాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నది. ఇప్పటికే ఆయన గేయాన్ని రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర గీతంగా ప్రకటించింది. ఆయన గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం అసెంబ్లీలో పలుమార్లు ప్రస్తావించారు. రానున్న రోజుల్లో ఆయన సేవలను ప్రభుత్వం వినియోగించుకోవడమే కాక ఆయనకు తగిన గౌరవాన్ని ఇవ్వాలనుకుంటుంది. ప్రభుత్వంలో కీలక బాధ్యతలు అప్పచెప్పాలనుకుంటుంది. ఇందుకు ఆయన సమ్మతిస్తారా లేదా అనే చర్చ ఎలా ఉన్నా ఆయన సంప్రదించి కన్విన్స్ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది. ప్రభుత్వంలో ఏ రూపంలోనూ పదవులు తీసుకోవడానికి సంసిద్ధంగా లేని పలుమార్లు అందశ్రీ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. కానీ తెలంగాణ సమాజానికి ఇంతకాలం ఆయన చేసిన సాహితీ సేవను ఇకపైన కూడా వినియోగించుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఆయనతో సంప్రదింపులు జరిపిన తర్వాత ఎలాంటి బాధ్యతలు ఇవ్వాలి, పరిపాలన భాగస్వామ్యాన్ని ఏ రూపంలో ఉపయోగించుకోవాలని ఆసక్తికరంగా మారింది. గత ప్రభుత్వంలో ఆయనకు వ్యక్తిగతంగా ఆయన సాహిత్యానికి తగిన గౌరవం గుర్తింపు లేదని విమర్శలు వస్తున్న నేపథ్యంలో ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా ప్రభుత్వం ఆయనకు సముచిత స్థానం కల్పించాలనుకుంటుంది. వాస్తవంగా అందశ్రీ తెలంగాణ ఉద్యమంలో తన మాటతోటి తన రచనతోటి తెలంగాణ ప్రజలను కదిలించినటువంటి గొప్ప సాహితీవేత్తగా మనం అందశ్రీని అనొచ్చు. వాస్తవంగా జనజాతరలో మన గీతం జయకేతనమై ఎగరాలి జంజామారుతం జన నినాదమై అంటూ చాలా అద్భుతంగా వాడింది. వాస్తవంగా అలాంటి పాటలు కోకోళ్ళను వాస్తవం చెప్పాలంటే జనాల్ని అసలు ఆ బహిరంగ సభలైనా వాడుతుంటే శివమవుతుంది. వాస్తవంగా సభంతా కూడా అంత అద్భుతంగా వాడతాడు నిజంగా చెప్పాలంటే. సో ఇట్లా అందశ్రీ గారికి తగిన సముచిత గౌరవం దక్కాలి. కానీ అందశ్రీ గారు ఎప్పుడు కూడా పదవుల కోసం వాటి కోసం వెంపర్లాడనైతే అనుకుంటున్నాను. ఒకవేళ ప్రభుత్వం మరి ఏరి కోరి ఇస్తే తీసుకోవాల్సిందిగా మాలాంటి వాళ్ళని కూడా కోరుతాను. తీసుకోండి, తప్పేమీ లేదు. ఎందుకంటే మనం విమర్శిస్తూ ఉంటాం రాజకీయాలు, కానీ రాజకీయాలకు వెళ్ళి మనం కూడా కొంత ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను.